ఆయన న్యాయం సంతృప్తి అవ్వాలంటే. ఆ శిలువ పైన క్రీస్తు ఆ ఉగ్రత పాత్రను, గిన్నెను తీసుకొని త్రాగాడు. మీరందరూ అబ్రహాము, ఇస్సాకు కథను విన్నారు. తన ఏకైక కుమారుని బలి ఇవ్వటానికి ఆ కొండపైకి వెళ్తాడు. ఆ వృద్ధుడు తన కత్తిని తీసి తన కుమారుని నుదురుపై చెయ్యి ఉంచి తన కత్తిని పైకి ఎత్తి, ఆ వృద్ధుడు తన చిత్తాన్ని దేవునికి అప్పగించి తన కత్తిని కిందకి దించుతుండగా దేవుడు అతనిని ఆపేశాడు. ఈ కథను విన్నప్పుడు మీరు అనొచ్చు, ఆహా, ఎంత అద్భుతమైన ముగింపు అని. అది ముగింపు కాదు, అది ఇంటర్మిషన్ మాత్రమే. సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడిచిపోయాయి. దేవుని ఏకైక కుమారుడు శిలువ మీద వ్రేలాడబడుతున్నాడు. దేవుడు తన చెయ్యిని తన ఏకైక ప్రియ కుమారుని నుదుటి మీద ఉంచి కత్తిని దించి ఆయన్ని వధించాడు.